'వారణాసి' సినిమా చాలా పెద్ద బడ్జెట్ సినిమానే. చాలా లార్జ్ స్కేల్ సినిమానే. ఇండియాలో ఉన్న టాప్ యాక్టర్స్ అంతా యాక్ట్ చేస్తున్న సినిమానే. వరల్డ్ వైడ్ బాగా రీచ్ ఉన్న సినిమా. టాప్ డైరెక్టర్ తీస్తున్న సినిమా. తెలుగులో సూపర్ స్టార్ యాక్ట్ చేస్తున్న సినిమా. టాప్ ప్రొడ్యూసర్స్ అంతా ఇన్వెస్ట్ చేస్తున్న సినిమా ఇది. అంతే కాకుండా ఐమాక్స్ కంటూ సెపరేట్ కెమెరాతో షూటింగ్ చేస్తున్న సినిమా. ఇన్ని ఫ్యాక్టర్స్ 'వారణాసి' మూవీకైతే కలిసొస్తున్నాయి కదా! ఇవేం ఫ్యాక్టర్స్ లేకుండా ఇప్పుడు మన తెలుగులో ఉన్న టాప్ స్టార్స్ తీస్తున్న మూవీస్ 'వారణాసికి' పోటీ ఇవ్వగలవా? 'వారణాసి' కలెక్షన్స్‌ని బీట్ చేయగలవా? బీట్ చేయగలిగితే అవి ఏ హీరో మూవీస్ అయితే బీట్ చేయగలవు? ఏంది అని చెప్పి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. ఫస్ట్ మనం 'వారణాసి' మూవీ గురించి అయితే తెలుసుకుందాం. 'వారణాసి' మూవీ బడ్జెట్ అరౌండ్ 1000 క్రోర్స్ అనమాట. సాదాసీదా మాట అయితే కాదు. అరౌండ్ అక్షరాల 1000 కోట్లు. 1,00,00,000, 2,00,00,000 కూడా కాదు. ఇంతవరకు ఇండియా హిస్టరీలోనే అంత హై బడ్జెట్ పెట్టి ఏ మూవీనైతే తీయలేదనమాట. మనకు 'వారణాసి' ప్రీ రిలీజ్ కూడా కాదది. అసలు ప్రీ ట్రైలర్ రిలీజ్, ప్రీ సినిమా రిలీజ్ అన్నీ అది. ఆ రిలీజ్ ఈవెంట్‌లో మనోళ్ళు ఒక 1 మినిట్ ఏమో అనుకుంటాను. ఒక వీడియో అయితే వేశారు కదా! ఆ వీడియో చేయడానికే వాళ్ళకి 1 ఇయర్ టైం అయితే పట్టిందంట. జస్ట్ ఆ 1 ఇయర్ ఆ వీఎఫ్ఎక్స్ అవి ఇవి చేసుకోవడానికి వాళ్ళకి టైం అయితే పట్టిందని చెప్పి రాజమౌళి గారు ఓపెన్‌గా అయితే చెప్పారనమాట. ఇంకా ఈ స్టోరీ కూడా రాజమౌళి గారు పెద్ద ఓపెన్ అయితే ఏం చేయలేదు. కానీ మనకు దొరికిన డిస్క్రిప్షన్ ప్రకారం ఏందంటే, ఒక యాస్ట్రాయిడ్ వచ్చి మన భూమిని గుద్దుకుంటే, మన భూమి చెల్లాచెదురైపోయినప్పుడు, ఈ భూమినన్నింటిని కలపడానికి కావాల్సిన శక్తులన్నిటిని మహేష్ బాబు గారు ప్రపంచమంతా తిరిగి ఎలా తీసుకొచ్చి ఏకం చేయగలడు అనేది 'వారణాసి' స్టోరీ అని మనకు తెలిసిన ఒక డిస్క్రిప్షన్ ప్రకారం ఈ మూవీ స్టోరీ అనమాట. సో, ఈ మూవీ స్టోరీ ఇంత బడ్జెట్ ఇంత భారీ ఎత్తునగా తీస్తున్నారు కదా! దీన్ని మన తెలుగు సినిమాలు బీట్ చేయగలవా అంటే బరాబర్ చేయగలవనే నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో మీకు కొన్ని ఫ్యాక్టర్స్, కొన్ని యాక్టర్స్ నేమ్స్ చెప్తాను. లాస్ట్‌కి అది చేయగలవా లేదా అని కూడా మీరే చెప్పండి. ఇప్పుడు మనం 'రాజమౌళి' గారి మూవీస్ తీసుకున్నామంటే అన్నీ తోపు హిట్లు మూవీయే. రాజమౌళి గారు ఇప్పటిదాకా ఎన్ని మూవీస్ తీశారో అన్ని మూవీస్ ప్రాఫిట్సే చూసాయి. ఒక్క మూవీ కూడా లాస్‌ని అయితే చూడలేదు. సో, అందరూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. రాజమౌళి గారు మన ఇండియన్ హిస్టరీనే మార్చేయబోతున్నారు అని చెప్పి. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచంలో రాజమౌళి గారు ఈ 'వారణాసి' మూవీ రిలీజ్ చేస్తున్న కంట్రీస్‌లో ఇంకా ఏ మూవీ అయితే రిలీజ్ కాలేదు ప్రపంచంలో. ఇండియాలో కూడా కాదు. ప్రపంచంలో 'అవతార్' కాదు, 'అవెంజర్స్ ఎండ్ గేమ్' కాదు, ఏ మూవీ అయితే రిలీజ్ కాలేదు. రాజమౌళి గారే రిలీజ్ చేయబోతున్నారనమాట. నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా డే 1 రికార్డ్ అనేది 450-500 క్రోర్స్ వరకు అయితే ఉంటదనమాట. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. సో, మూవీ టాక్ గాని బాగుందా? అవలీలగా చెప్తున్నాను కదా! అవలీలగా 3,500-4,000 కోట్లు అయితే వచ్చేస్తాయి. జస్ట్ అవలీలగా. మరి ఏదో కష్టపడితే వచ్చే అవసరం అయితే ఏమీ లేదు. సరే దరిద్రం బాలేక మూవీ యావరేజ్ టాక్ పడిందా? పర్లేదు 2,000 కోట్లు పక్కా. ఇంకా దరిద్రం మూవీ ఫ్లాప్ టాక్ పడిందా? 1,000 కోట్లు పక్కా. డౌటే లేదురా బాయ్. 1,000 కోట్లు బరాబర్ వస్తాయి. సరే ఇప్పుడు యావరేజ్‌గా మనం ఈ మూవీకి ఒక 1,800 క్రోర్స్ ఏసుకుందాం. ఇప్పుడు ఒక 1,800 క్రోర్స్ గాని, 1,500 క్రోర్స్ గాని 'వారణాసి' మూవీ చేసిందా అంటే యావరేజ్‌గా ఫ్లాప్ టాక్ పడ్డా కూడా 1,500 కోట్లు, 1,000 కోట్లు అయితే చేస్తది. ఇప్పుడు 1,500 కోట్లు, 1,000 కోట్లని మన తెలుగు సినిమాలు తీసే వాళ్ళలో ఏ హీరో దాటగలడు? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి వద్దాం. మనకు టాప్ హీరోస్ కొంతమంది ఉన్నారు కదా! వారు ప్రెజెంట్ తీస్తున్న మూవీస్‌తో కంపేర్ చేసి వద్దాం 'వారణాసిని.' వీళ్ళు క్రాస్ చేయగలరా లేదా అని చెప్పి. ఫస్ట్ 'రామ్ చరణ్' గారితో వద్దాం. 'రామ్ చరణ్' గారు ఇప్పుడు 'పెద్ది' మూవీ అయితే తీస్తున్నారు. 'పెద్ది' మూవీ అనేది ఒక రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌తో మాస్ డైరెక్షన్‌తో తీస్తున్న సినిమా అనమాట. ఇక 'బుచ్చిబాబు' గారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటారో మనం 'ఉప్పెన' మూవీతో చూసాం. 'ఉప్పెన' కాకుండా మనకు 'బుచ్చిబాబు' గారి గురించి ఏమీ తెలీదు. కాకపోతే సుకుమార్ గారు ఇచ్చే ఎలివేషన్‌లు మాత్రం తెలుసు మనకు. 'బుచ్చిబాబు' గారు రంగస్థలంలో ప్రాణం పెట్టి అయితే వర్క్ చేశారంట. సో, 'బుచ్చిబాబు' గారికి 'రామ్ చరణ్' గారికి మంచి కనెక్షనే ఉంటది. సో, 'రామ్ చరణ్' గారు ఇప్పుడు 'వారణాసిని' మూవీని క్రాస్ చేయగలరా రికార్డులంటే అసలు కనితెర కూడా చేయలేము. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటది. ఎందుకంటే 'పెద్ది' మూవీ అనేది జస్ట్ ఒక సాదాసీదా మూవీ అనమాట. అంటే 'వారణాసితో' కంపేర్ చేస్తే చాలా సాదాసీదా మూవీ. సో, ఈ 'పెద్ది' అనే మూవీని ఇప్పుడు ఈ రేస్‌లో నుంచి అయితే మనం ఎలిమినేట్ చేసేయాలి. 200% ఈ మూవీ అయితే క్రాస్ చేయలేదు. మన 'వారణాసి' రికార్డ్‌నయితే. 'వారణాసి' డే 1 కూడా ఈ మూవీ క్రాస్ చేయడం కష్టమని నాకనిపిస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో టాప్ స్టార్ దగ్గరకొద్దాం. ఇంకో టాప్ స్టార్ 'అల్లు అర్జున్' గారు. 'అల్లు అర్జున్' గారు కూడా ఇంకా 'వారణాసి' మూవీకి ఏమాత్రం తీసిపోకుండా 'అల్లు అర్జున్' గారు, 'అట్లీ' గారు కలిసి తీస్తున్న మూవీ బడ్జెట్ అయితే ఉందనమాట. దానికి 1000 కోట్లు ఉంటే నాకు తెలిసి అరౌండ్ దీనికి ఒక 600-700 క్రోర్స్ అయితే ఉంటది. కానీ ఈ మూవీ కంటెంట్ ఏందో నాకేం అర్థం కావట్లేదు. అది ఎప్పుడేదో కొత్త టెక్నాలజీలు అయ్యి అని చెప్పి చుట్టూలు కెమెరాలు అయ్యి అని చెప్పి హాలీవుడ్ వాళ్ళంతా దింపి కొంచెం హడావిడైతే చేశాడు. ఏదో కోతుల్ని చూపించాడు. బలబల కొట్టేసుకుంటున్నాయి ఆ కోతులు. ఏదో సంథింగ్ అయితే చూపించాడు. ఓకే. ఇది కూడా కొంచెం ఏదో ఉండబోతుందిరా మూవీ అన్న చిన్న ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది గానీ మనకు. అంతకుమించి ఈ మూవీ గురించి అయితే ఏమీ తెలీదు. అదీ కాకుండా రీసెంట్ టైమ్స్‌లో 'అట్లీ' గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గానే ఉన్నారు. నేను ఈ మూవీని తోపుగా తెరకెక్కిస్తున్నాను.
మీరు జస్ట్ వెయిట్ చేయండి, అల్లు అర్జున్ గారిని ఏ లెవెల్లో తీసుకెళ్ళి కూర్చోబెడతానో మీరు అలా కూర్చొని చూస్తూ ఉండని అట్లీ గారు అయితే చెప్పారనమాట. నాకు అట్లీ గారి మీద పెద్ద నమ్మకం అయితే ఏం లేదు, ఎందుకంటే మన షారుఖ్ ఖాన్ గారితో 1000 కోట్లు అయితే కొట్టాడు, బాగానే ఉంది, కానీ నాకెందుకు ఆ సినిమా 1000 కోట్లు వర్త్ అనిపించదు. ఏదో అట్లీ గారు తీశారు అట్లా పోతా ఉంది అనిపించింది అంతే. కానీ అట్లీ గారి సినిమా అంటే అట్లీ గారు విజయ్తో తీస్తేనే ఏమన్నా తీస్తాడు విజయ్ గారితో సినిమా క్రాక్ ఉంటాయి. విజయ్ గారితో అట్లీ గారు తీసిన ప్రతి సినిమా 1000 కోట్లు వచ్చినా సరే నేను సాటిస్ఫై అయ్యేవాడిని, అంత బాగా తీస్తాడు రాబాయ్, తోపు తీస్తాడు అట్లీ గారు మాత్రం. కాకపోతే అట్లీ గారు అల్లు అర్జున్ గారు ఇద్దరు కలిసి ఇప్పుడు చేయబోతున్నారు. అట్లీ గారితో ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది అనమాట, అంటే హీరోకున్న మేనరిజం అయ్యి ఏం పట్టించుకోడు ఆయన, ఆయనకున్న కంటెంట్ మీద అయితే పోతా ఉంటాడు అనమాట. సో ఎప్పుడు ఆయన తమిళనాడులో తలపతి కంటెంట్ బాగా తెలుసు కాబట్టి ఆ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ కంటెంట్ అయితే తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అట్లీ గారు కూడా చాలా కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు. సో ఆ కొత్తదనం అయితే అల్లు అర్జున్ గారు స్టాండర్డ్స్ని ఆయన కెపాసిటీని పెంచగలవా లేదా అంటే నాకైతే డౌట్గానే ఉంది. వారణాసితో కంపేర్ చేస్తే అంత లెవెల్కి తీసుకెళ్ళవేమో అని చెప్పి నాకైతే డౌట్ ఉంది. ఎందుకంటే అట్లీ గారు ఇలా హై బడ్జెట్ మూవీస్ని హ్యాండిల్ చేయడం ఫస్ట్ టైం అనమాట. రాజమౌళి గారికి అయితే మన RRR చూసాము, మనం బాహుబలి 2 చూసాము, బాహుబలి చూసాము, అప్పట్లోనే ఆయన సెకండ్ మూవీ మగధీర చూసాము. సో రాజమౌళి గారికి ఇది అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇలాంటి హై బడ్జెట్స్ మూవీని వాటిని హ్యాండిల్ చేయడం. సో అట్లీ గారికి ఏంటంటే ఇది ఫస్ట్ టైం అనమాట అలా హై బడ్జెట్ మూవీని హ్యాండిల్ చేయడం. సో అట్లీ గారు ఎక్కడ కొంచెం తడబడ్డా, కొంచెం సర్లే అబ్బాయి ఇది ఒక లైట్ అని చెప్పి ఆ పర్ఫెక్షన్లో కొంచెం వెనకబడ్డా సరే అట్లీ గారికి చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట మూవీ, చాలా లాస్ట్లోకి అయితే వెళ్ళిపోద్ది. సో నేను అట్లీ గారి మీద అంత కాన్ఫిడెంట్గా నమ్మకంగా అయితే చెప్పలేకపోతున్నాను. వారణాసి మూవీని అట్లీ గారు అల్లు అర్జున్ గారు తీయబోయే మూవీ క్రాస్ చేస్తుందని చెప్పి. సో మనం ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ గారి మూవీని కూడా రేస్ లైన్స్ అయితే తీసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు సూపర్ స్టార్ ఎవరు ఉన్నారు, ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఇప్పుడు ప్రజెంట్ త్వరలో రాబోతున్న మూవీస్ ఫౌజీ ఒకటి, స్పిరిట్ ఒకటి. ఫౌజీ అంటారా, నాకైతే అసలు ఆ కంటెంట్ మీద నమ్మకం లేదు. ఆ పోస్టర్ వెళ్తే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయి, ఆ పోస్టరే చాలా లో క్వాలిటీగా ఏదో పాత మూవీస్లో పిక్ తీసి ఎడిట్ చేసి అలా పెట్టేసినట్టు అయితే అనిపించింది. సో ఫౌజీ అనే మూవీ నాకు అసలు కన్సిడర్లో కూడా లేదు. వాళ్ళు ఎంత బాగా తీసినా సరే అది వారణాసి దరిదాపులో కూడా రాదు. 200% రాదు, 300% రాదు. మీరు ఎంత పర్సెంట్ అనుకుంటారో అంత పర్సెంట్ పెట్టుకోండి, వారణాసి దరిదాపులో కూడా ఆ ఫౌజీ అనే మూవీ రాదు. ఇంక ఇప్పుడు మనం స్పిరిట్ అనే మూవీ దగ్గరకు వద్దాం. ఏమన్నా నమ్మకం ఉందా అంటే నాకు ఈ స్పిరిట్ అనే మూవీ మీదే పోయా. ఎందుకంత నమ్మకం అంటే ప్రభాస్ గారిని చూసి కాదు, సందీప్ రెడ్డి వంగ అనే ఒక మనిషిని చూసి, ఆ నిలువెత్తు ఆయుధాన్ని చూసి, ఆ మనిషి నడుస్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి, ఆ మనిషి ఇంటర్వ్యూస్ చూస్తేనే మనకు ఏదో తెలియని ఆవేశం, ఇది కదరా మనిషి, ఇలా కదరా మనం బతకాలనుకున్న ఒక ఇంటెంట్ నీలో వస్తుంది. అలాంటి మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్గా మూవీ కొట్టాడంటే ఒక 6 అడుగులు మనిషిని పెట్టుకొని ఎలా ఉంటుంది తెలుసా మూవీ, వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. జస్ట్ డెబ్యూటెంట్ యాక్టర్ విజయ్ దేవరకొండ గారిని పెట్టుకొని తెలుగు ఇండస్ట్రీనే షేక్ చేశాడంటే ఇంకా ఊహించుకోండి. హిందీ ఇండస్ట్రీకి వెళ్ళాడు. వీళ్ళందరూ అర్జున్ రెడ్డిని దీని వైలెన్స్ అంటారు ఏంది, నేను వాళ్ళకి రియల్ వైలెన్స్ అంటే ఏంటో అనిమల్ మూవీతో చూపిస్తానని చెప్పి వణికిచ్చాడు బాలీవుడ్ని. బాలీవుడ్ వాళ్ళంతా ఒకవైపు, సందీప్ రెడ్డి వంగ ఒకవైపు. బాలీవుడ్ వాళ్ళంతా ఇన్ని ఎక్కి దిగుతున్నా సరే అసలు మనిషి జంకలేదు. మీరా నేనే చూసుకున్నారు రండ్రా అని చెప్పి అంత మూర్ఖంగా వెళ్ళి కూడా 900 కోట్లు కొట్టాడు. అంత గట్స్ ఉన్న మనిషి ఆ మనిషి. సో ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా స్పిరిట్ మూవీకి అయితే తీస్తున్నాడు అనమాట. ప్రభాస్ గారిని వీళ్ళెవరికి సరిగ్గా వాడుకోవడం చేత కావట్లేదు. నేను ప్రభాస్ గారిని ఎలా వాడుకుంటాను మీరు చూద్దరు కానీ అని చెప్పి స్పిరిట్ ఫస్ట్ లుక్ అయితే వదిలాడు. ప్రభాస్ ఫ్యాన్స్ రాజసాబ్ మూవీ చూసి అవి చూసి చచ్చిపోయాయి ప్రాణాలు, అలా నేల మీద పడిపోయిన ప్రాణాలని స్పిరిట్ ఫస్ట్ లుక్తో గాల్లోకి లేపాడు. గాల్లోకి లేపేది శవతాటం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా. మా ఓడిని ఇలారా మేము చూడాలనుకుంది, ఇలారా మా ఓడిని మీరు చూపించాల్సింది, ఏ డైరెక్టర్ చూపించలేకపోయాడు రా, సందీప్ రెడ్డి వంగ చూపిస్తున్నాడు రా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో అనిమల్ మూవీ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తేనే అది ఈజీగా 900 crores అయితే కొట్టేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ మన స్పిరిట్ మూవీ అంతా చాలా ఎక్స్పీరియన్స్ అయితే పెట్టుకో ఉన్నారు. సో డౌటే లేకుండా ఈ మూవీ కానీ సందీప్ రెడ్డి వంగ గారు స్టైల్లో కానీ తెరకెక్కిచ్చాడా, ఫస్ట్ డే 200 కోట్లు డౌటే లేదు. వద్దు ఇంకేం మాట్లాడుకోలేదు మనం, ఎందుకంటే ప్రభాస్ గారు స్టార్ట్ అలాంటిది, సందీప్ రెడ్డి వంగ గారి మేకింగ్ అలా ఉంటుంది. ఫస్ట్ డే 200 crores పక్కా, డౌటే లేదు. ఇక మూవీ హిట్ టాక్ పడిందే, ఎగిరిపోతాయి హిందీలో. ధురంధర్ క్రియేట్ చేసింది కదా రికార్డు, నెట్తో సహా లేపేస్తాడు. ఎంత నెట్ 800 కోట్లు 900 కోట్లు క్రియేట్ చేసినట్టుంది. నెట్తో సహా సందీప్ రెడ్డి వంగ గారు లేపేస్తారు, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. సో వారణాసికి ఏమైనా సరైన పోటీ ఉన్న మొగాడు రాజమౌళికి ఎవరైనా ఇవ్వగలడా అంటే సందీప్ రెడ్డి వంగ మాత్రమే. ఇక హీరోస్ పరంగా కూడా కంపేర్ చేసుకోండి, మహేష్ బాబు గారు ప్రభాస్ గారు ఇప్పుడు తలపడొచ్చు అనమాట. అంటే ఒకప్పుడు మహేష్ బాబు గారు ఓన్లీ రీజనల్ మూవీసే చేసేవాళ్ళు. సో ఇప్పుడు ప్రభాస్ గారితో కంపేర్ చేసుకున్నా సరే ఆయన పైన మూవీస్ చేస్తుంటారు కాబట్టి కలెక్షన్స్ ఎక్కడ అంత సింక్ అయ్యేటి కాదు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఒక రెబల్ స్టార్ ఢీ కొట్టడానికి సరైన పోటీ, సరైన డైరెక్టర్స్ మధ్య పోటీ, సరైన టెక్నీషియన్స్ మధ్య పోటీ, సరైన యాక్టర్స్ మధ్య పోటీ, సరైన ప్రొడక్షన్ హౌసెస్ మధ్య పోటీ. సినిమాకి పోటీ అంటే ఎలా ఉండాలి, కానీ ఎప్పుడు మనం చూసుకున్నా సరే వారణాసి ఒక స్థాయి ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే వారణాసి మూవీకున్న
లార్జ్ మార్కెట్ మన సందీప్ రెడ్డి వంగ మూవీస్కి అయితే ఉండవు. ఎందుకంటే వారణాసి మూవీ ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు గారి కోసం కాదు, రాజమౌళి గారి కోసం. జేమ్స్ కెమెరా లాంటి ఒక పెద్ద మనిషే రాజమౌళి గారు పొగిడి, నేను మీ మూవీలో ఒక ఏమైనా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే చేయాలనుకుంటున్నానని చెప్పాడంటే ఇక రాజమౌళి గారి గొప్పతనం ప్రపంచం అంతా ఎలా పాకిందో ఇంక మీరు వ్యాన్ చేసుకోవాలి. సో రాజమౌళి గారి మూవీకి ఉన్నంత ఆ మార్కెట్ అదంతా సందీప్ రెడ్డి వంగ గారి మూవీకి లేదు. సో నేను కాన్ఫిడెంట్గా కంపేర్ చేసి చెప్పాలంటే కలెక్షన్స్ పరంగా వారణాసి మూవీ ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మన ఇండియాకి రావాలి, ఇండియాలో కలెక్షన్స్ చెక్ చేసుకోండి. లైక్ ఇండియా నెట్ ఎంత పెట్టింది వారణాసి మూవీ, ఇండియా నెట్ ఎంత పెట్టింది ఈ స్పిరిట్ మూవీ సందీప్ రెడ్డి వంగ గారితో కంపేర్ చేసుకోండి. అండ్ మీరు ఎలా కంపేర్ చేసుకోవాలంటే హైక్స్ ఇచ్చేస్తారు రెండు మూవీస్కి. రాజమౌళి గారి మూవీస్కి హైక్స్ అట్టిస్తారో భయమే వేస్తుంది ఊహించుకుంటేనే. మామూలు సినిమాలకి ఆయన సరదాగా 500 రూపాయలు పెట్టేస్తాడు అనమాట. ఇప్పుడు వారణాసి చాలా భారీ బడ్జెట్, నాకెందుకు మల్టీప్లెక్స్లకి వాడికి వీడికి 650 700 రూపాయలు పెడతాడు అనిపిస్తుంది. ఇక ప్రీమియర్స్కి అయితే 2000 పెడతాడేమో, భయం వేస్తుంది నాకు ఊహించుకుంటేనే. సో అలా హైక్స్ ఇచ్చేది కాకుండా మామూలు రేట్లు కానీ పెడితే ఇంక మీరు కంపేర్ చేసి చూసుకోండి. ఈ రెండింటికి మధ్యకి అయితే గట్టి పోటీ అయితే ఉంటుంది. వారణాసి ఇండియా నెట్ ఈజీగా ఒక 1000 crores అయితే కలెక్ట్ చేసిందంటే ఇక స్పిరిట్ మూవీ కూడా అరౌండ్ ఒక 700 to 800 crores అయితే కలెక్ట్ చేస్తుంది. హైక్స్ కానీ ఈక్వల్గా కానీ ఇచ్చారంటే, ఈక్వల్గా ఇవ్వకుండా ఇంకా వారణాసికి ఎక్కువ ఇచ్చారంటే చెప్పలేము. వారణాసి చాలా హై ప్రైస్ అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఇండియాలో వారణాసి మూవీకి ఇచ్చే అంత పోటీ అయితే ఎవరు ఉండరు. సో ఇప్పుడు మనం కన్నడ నుంచి చూసుకుంటే యష్ గారితో టాక్సిక్ మూవీ అయితే వస్తుందన్నమాట. యష్ గారు KGF 2 మూవీ తర్వాత ఏ మూవీ అయితే చేయలేదు, డైరెక్ట్ టాక్సిక్ అనే మూవీ చూస్తున్నాడు. మనకు గ్లిమ్సో టేజర్ ఏదో ఒకటి అయితే రిలీజ్ చేశారు, అదైతే క్రేజీ ఉంది అసలు. హాలీవుడ్ స్టఫ్ అంటారు కదా, అలా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఆ మూవీ స్టోరీ తెలియదు, ఏమీ తెలియదు. యష్ గారు మాత్రం తోపు ఉండరు, దాంట్లో డౌటే లేదు. సో వారణాసి మూవీతో ఏ మూవీని అయితే ఎందుకు కంపేర్ చేయలేమని చెప్తున్నానంటే రాజమౌళి గారు సెట్ చేసిన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఆయన స్టార్డమ్ అలాంటిది. ఇవి ఎక్కడైనా సరే ఇండియా అంటే పలానా హీరో గొప్పరా అని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఏందో ఇండియా అంటే పలానా డైరెక్టర్ గొప్పరా అని చెప్పి ప్రపంచం అంతా తెలిసింది. అది రాజమౌళి గారి క్రేజ్ అనమాట. టాక్సిక్ మూవీ ఎంత బాగున్నా సరే టాక్సిక్ స్పిరిట్ పోటీ పడాల్సిందే, కానీ వారణాసి అయితే పోటీ పడలేవు. ఇప్పుడు పోటీ ఎలా ఉంటుందో తెలుసా, టాక్సిక్, స్పిరిట్, అల్లు అర్జున్ అట్లీ గారి మూవీ 3 కలిపి కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేస్తాయో వారణాసి మూవీ ఒక్కటే అంత కలెక్ట్ చేస్తుంది, అంత వరల్డ్ వైడ్ కలెక్షన్స్లో. సో రాజమౌళి గారి మార్కెట్ అలా ఉంటుంది అనమాట. ప్రభాస్ గారి స్టార్టమ్ ఎంత ఉన్నా సరే రాజమౌళి గారి స్టార్టమ్ ముందు అయితే పనికిరాదు. సో సూపర్ స్టార్కి కూడా ఇది ఒక మంచి బూస్ట్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో రాజమౌళి గారు లేకుండా మన మహేష్ బాబు గారు ఎలాంటి మూవీస్ తీసినా సరే ఆయనకు స్టార్టమ్ అయితే ప్రపంచంలో అలాగే ఉండిపోద్ది ఈ వారణాసి అనే మూవీ వల్ల. సో దీన్ని బట్టి మనకు ఫైనల్గా ఏం అర్థం అవుతుందంటే వారణాసి మూవీతో ఏది కంపేర్ చేయలేము. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, బరాబర్ క్రాస్ చేస్తారా బాయ్ అని చెప్పి, క్రాస్ చేస్తాయి. టాక్సిక్ మూవీ, స్పిరిట్ మూవీ, అల్లు అర్జున్ అట్లీ గారి మూవీ, ఈ 3 కలిసి వచ్చి ఆ 3 కలెక్షన్స్ కలిపితే వారణాసి మూవీ కలెక్షన్ అయితే క్రాస్ చేస్తాయి. అందుకే నేను స్టార్టింగ్లో బరాబర్ క్రాస్ చేస్తారా బాయ్ అని చెప్పాను. సో ఇదన్నమాట మొత్తానికి. మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో మీ ఉద్దేశాన్ని అయితే తెలపండి. మన వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.